ఎల్లావుల చక్రధర్ యాదవ్, అధ్యక్షుడు రాష్ట్ర యాదవ్ మహాసభ. ఈరోజు ఘనంగా రాష్ట్ర యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 65వ శ్రీకృష్ణ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి యాదవులు, అన్ని కులస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఓల్డ్ బోయిగూడ నుంచి కూడా వందలాది సంఖ్యలో కూడా బైక్ ర్యాలీ కూడా అతి తొందరలో కూడా సభాస్థలికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు కారణ జన్ముడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని, చక్కనైన జీవితం అందరూ కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అతి తొందరలోనే మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ప్రత్యేకించి యాదవుల పట్ల చాలా దుర్మార్గత్వం వ్యవహరిస్తున్నారు. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి అయితే బుద్ధి చెప్తాం. నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్కి ఓటేసాం. కాంగ్రెస్ పట్ల మేము చాలా గౌరవంతో ఉన్నాం. పార్టీ తీరు పట్ల మాత్రం సిగ్గుపడుతున్నాం. 16% జనాభా ఉన్న యాదవులకి కేవలం ఒక ఎంపీ సీట్ ఇచ్చి మీరు కళ్ళబొల్లి కబులు చెప్పడం అనేది 6% ఉన్న మీ జనాభాకి మీరు ఎన్ని సీట్లు పొందారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు తీసుకున్నందుకు బాధ కంటే మాకు ఇవ్వలేదన్న బాధ ఎక్కువగా ఉంది. 10 సంవత్సరాలు ఎంపీ చేసిన అంజన్ కుమార్ యాదవ్కి పిసిసి ప్రెసిడెంట్ ఇమ్మంటే ఎన్ని కళ్ళబొల్లి కబులు చెప్తున్నారండి. ఒక మంత్రి లేడు. ఇవాళ తెలంగాణలో సమస్యలు వస్తే మేము ఎవడికి పోయి చెప్పుకోవాలా? కనీసం ఇంకితమైన జ్ఞానం ఉండాలి మీకు. ఏమి 6% జనాభాతో మీరు అధికారంలోకి వస్తానన్న ధీమా ఉందా మీకు? ఒక పక్క మీ గురువు చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులు ఇచ్చాడు యాదవులకి. రాష్ట్ర అధ్యక్షుడుగా పగ్గాలు యాదవుడికి ఇచ్చారు. మీకు అంత దౌర్భాగ్య పరిస్థితి? ఆ మహానుభావుడు కేసీఆర్ గారు కూడా 5 మంది శాసనసభ్యులు, ఒక మంత్రి పదవి, 3 చైర్మన్లు, ఒక రాజ్యసభ సభ్యత్వం, వైస్ ఛాన్సలర్ పదవి అన్ని కట్టించాడు యాదవులకి. ఆయన గుర్తించాడు. ఆయనకి మీకున్న తేడా ఏంటి? ప్రజల్లో మేము ఉన్నామని 100 సంవత్సరాల పార్టీ చరిత్రను చెప్పుకోవడానికి సిగ్గుచేయడు. అతి తొందరలో యాదవుల కనుక తగిన ప్రాతినిధ్యం మీరు కల్పించలేకపోతే తగిన రీతిలో యాదవులంతా మీకు గుణపాఠం నేర్పుతాం. పదారై పారులు అదే పడే నచ్చుతూ సేనాపతి అదే పచ్చే నచ్చుతూ సేనాపతి. పైడి గుండెలవి వెంజామరము శంకరమదే ఫలశంకరమదే కరుసని విష్ణుదేవ చక్రమదే గరుడధ్వజే కరుసని విష్ణుదేవ చక్రమదే వైరి పంపులవే. అలాగే అక్కడ అడిషనల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీ బి యాదగిరి యాదవ్ గారు కూడా కూర్చున్నారు. వారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
విశ్వం వందే జగద్గురు యదువంశ సోదరులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ముందుగా చక్రధర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని తరాలు గడిచినా అందరికీ ఆదర్శనీయుడు. ఆ శ్రీకృష్ణ తత్వం జీవితంతో ముందు అర్థం చేసుకుంటే, జీవితంతో అన్వయించుకుంటే సుఖ సంతోషాలతో ఉండొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణ తత్వం అంటే అది అంతులేని ప్రేమ, హద్దులు లేనిది, బంధనాలు లేనిది. శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు ఎంత అల్లరి పిల్లవాడో, ఎంత అల్లరి చేసినా అదే శ్రీకృష్ణుడు తల్లికి విశ్వదర్శనం చేయించాడు. స్నేహితులతో కలిసి వెన్నెలు దొంగలించి కాళీయుణ్ణి మదించి గ్రామాన్ని కాపాడాడు. ఎంత ప్రేమ తత్వాన్ని విస్తరింపజేశాడో, పంచాడో ప్రపంచానికి. అదే సమయంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ఈ మానవాళిని ఒక శాంతిలో సుఖ సంతోషాలతో ఉండేలాగా చేశారు. ఇవాళ సమాజానికి దుష్ట శిక్షణ అవసరం, శిష్ట రక్షణ కూడా అవసరం. దానిలో భాగంగా ఆ యదు వంశంలో పుట్టిన అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. ఏదన్నా సాధించాలంటే బలం, బలగం రెండూ అవసరం. ఆ రెండు చేకూరినప్పుడే సమాజ హితం కోసం మనం ఏం చేయాలనుకున్నామో అది చేసి చూపించగలం. దానికి ఐకమత్యం అవసరమైనప్పుడు అందరూ సంఘటితంగా ఉండడం, సమాజ హితం కోసం మనల్ని మనం అర్పించుకోవడం చాలా అవసరం. ఇవాళ ఈ సందర్భంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మధ్యలో మేము రాజకీయ నాయకులు వచ్చి రాజకీయ ప్రసంగాలు చేయడం, అధిక ప్రసంగం చేయడం అసలు భావ్యం కాదు. ఇవాళ నేను వచ్చి భగవానుడి ఆశీర్వాదం తీసుకోవడం, ఆ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ సాంస్కృతిక